పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో కారు బీభత్సంతో స్థానికులు భయాందోళన చెందారు. విజయ బ్యాంకు సెంటర్లో ఓ హోటల్లోకి వాహనం దూసుకెళ్లింది. గంజాయి మత్తులో కారు నడిపిన యువకులు హోటల్ను ఢీకొట్టారు. ప్రమాద సమయంలో 2 యువకులు 3 యువతులు కారులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో కారు బీభత్సంతో స్థానికులు భయాందోళన చెందారు. విజయ బ్యాంకు సెంటర్లో ఓ హోటల్లోకి వాహనం దూసుకెళ్లింది. గంజాయి మత్తులో కారు నడిపిన యువకులు హోటల్ను ఢీకొట్టారు. ప్రమాద సమయంలో 2 యువకులు 3 యువతులు కారులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఇక పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో అయితే కారు బీభత్సంతో స్థానికులు భయాందోళన చెందారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఈ రోజు ఉదయం చిలకలూరుపేట లో ఉన్నటువంటి హైవే పక్కన ఉన్నటువంటి ఈగల్ బిర్యానీ పాయింట్ లో టిఫిన్ హోటల్ కూడా ఉంది. ఆ హోటల్ కి సంబంధించి మెయిన్ రోడ్డు పక్కన ఉండడంతో ఒక కారులో ఉన్న 5 వ్యక్తులు స్పీడ్ గా వచ్చి రెస్టారెంట్ లోకి వెళ్ళడం జరిగింది. రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రమాదం లేదు. దీని ఈగల్ బిర్యానీ ఫ్యామిలీ అండ్ రెస్టారెంట్ పాయింట్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి సామానం గుద్దేసి అక్కడ ఉన్న దాన్నే బీభత్స వాతావరణం అయితే పూర్తి చేశారు వీళ్ళు. అయితే వీళ్ళు పూర్తిగా గంజాయి మత్తులో ఉన్నట్లు గుర్తించారు అక్కడ ఉన్న వ్యక్తులు. ఒక 3 మహిళలు 2 పురుషులు ఉన్నట్లుగా కూడా తెలుసుకున్న పోలీసులు, అర్బన్ పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి వాళ్ళని అదుపులో తీసుకొని స్టేషన్ తరలించడం జరిగింది. వీరు ఎక్కడి వారు ఏంటి అనేది పూర్తి సమాచారం ఇంకా రాలేదు. వాళ్ళని విచారిస్తున్నట్టుగా రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే తెలియజేశారు. సుమారుగా యాజమాన్యం తెలియజేసిన నష్టపరిహారం అయితే ఈ కారు గుద్దిన సంఘటనకి సంబంధించి లోపల ఉన్న ఫర్నిచర్ పాడైపోయింది. దానికి సుమారుగా 1,50,000 రూపాయలు నష్టం జరిగి ఉండవచ్చని ఒక అంచనాకు వచ్చారు శ్రావణి. కోటేశ్వరరావు, అసలు కారు నడిపిన అతనికి లైసెన్స్ ఉందా? వాహనం ఎవరి పేరిట ఉంది? అసలు కారు దర్యాప్తు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళని ఇంకా గంజాయి మత్తులోనే ఉండడం వలన వాళ్ళ విచారణ చేసిన తర్వాత అయితే పూర్తి వివరాలు తెలిసే వెల్లడిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ఎవరికి కూడా ఈ ఫర్నిచరును వస్తువులు డ్యామేజ్ అయినట్టుగా అయితే పూర్తి సమాచారం తెలిసింది శ్రావణి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.